హాయ్ ఫ్రెండ్స్, మన ఎల్డీసీ 2023కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా అనౌన్స్ అవుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్. చివరిగా జీడీఎస్ టు ఎంటీఎస్ సర్ప్లస్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ చేయబడింది ఫ్రెండ్స్. ఇది ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించింది. జీడీఎస్ టు ఎంటీఎస్ సర్ప్లస్ లిస్ట్ ఫ్రెండ్స్. ఇదివరకే హోమ్ డివిజన్లో సెలెక్ట్ అయినటువంటి జీడీఎస్ల లిస్ట్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. వారికి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా వేశారు, వారు జాయిన్ కూడా అయిపోయారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ అదర్ డివిజన్స్లో ఎవరైతే ఎక్సెస్ క్వాలిఫై అయ్యారో సో వారి రిజల్ట్స్ అనేటువంటివి అనౌన్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో 31 జనవరి 2024 రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆ రిజల్ట్స్ అనేటువంటివి అన్ని రీజనల్ ఆఫీసర్స్కి కమ్యూనికేట్ కూడా చేశారు ఫ్రెండ్స్. అలాగే ప్రతి డివిజనల్ ఆఫీస్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారందరికీ కూడా 3 days లోపల పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఎవరైతే జీడీఎస్ టు ఎంటీఎస్ ప్రమోషన్ వచ్చిందో వారందరూ కూడా 7 రోజుల లోపల వారి యొక్క కొత్త పోస్టుల్లో జాయిన్ అయిపోవాలి. లేకపోతే డీమ్డ్ టు బి డిక్లైన్ అనే కేటగిరీ కింద వారు డిక్లైన్ చేసినట్లుగా భావించి తదుపరి నిర్ణయం తీసుకోబడుతుంది అని ఈ ఇన్స్ట్రక్షన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆర్ఎంఎస్లో రెగ్యులర్ జీడీఎస్లో లేని కారణం చేత చాలామంది పోస్టల్లో ఎక్సెస్ క్వాలిఫై అయినటువంటి గ్రామీణ డాక్ సేవకులందరికీ కూడా మనకి ఈ ఆర్ఎంఎస్లో ఎక్కువగా ఈ ప్రమోషన్స్ అనేటువంటివి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో పోస్టల్ డివిజన్స్లో వాళ్ళు ఎక్సెస్ క్వాలిఫై అయిపోయి అక్కడ వేకెన్సీ లేని కారణంగా వీరిని ఆర్ఎంఎస్లో సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇలా వేకెన్సీ పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి అనుగుణంగానే వారందరికీ కూడా ప్రమోషన్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇందులో చూసినట్లయితే పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి 21 నుంచి ఉండింది, 22లో వచ్చింది, 23లో వచ్చింది. వాటి యొక్క కేటగిరీస్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఈ పీడబ్ల్యూడీ కేటగిరీలో ఒక పీడబ్ల్యూడీ నుంచి మరొక పీడబ్ల్యూడీ కూడా మార్చేటువంటి అవకాశం ఉంది. సో దానికి అనుగుణంగా కూడా మార్చి ఈ ప్రమోషన్ ఆర్డర్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ ప్రమోషన్స్ వచ్చిన వెంటనే నెక్స్ట్ డేనే మళ్ళీ వీటిని హోల్డ్లో ఉంచండి, పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వద్దు అని సర్కిల్ ఆఫీసర్స్ నుంచి అన్ని డివిజన్స్కి మెయిల్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇది ఎందుకు అలా వచ్చింది, ఎందుకు హోల్డ్ చేయమని చెప్పారు అని అడిగినప్పుడు వారు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అని చెప్పారే తప్ప సో ఇది క్లియర్ కట్గా అయితే ఎవరికి కూడా ఇప్పటికీ తెలియదు ఫ్రెండ్స్. అయితే దీనిపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఊహిస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ లిస్టు చూసినట్లయితే ఒకే మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది సెలెక్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఒకే మార్కులు వచ్చినప్పుడు సాధారణంగా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువగా ఉంటుందో అంటే వయసులో ఎవరైతే ఎక్కువగా ఉంటారో సో వారికి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్. అయితే ఇలా చేసినప్పుడు ఏదో కొంచెం పొరపాటు జరిగింది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది ఇలా రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఏదో పొరపాటు జరిగినాయని ఎవరో కోర్టుని ఆశ్రయించారు, అందుకోసమే హోల్డ్లో ఉంచారు అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు ఫ్రెండ్స్. అయితే వాస్తవం అనేటువంటిది ఇప్పటికీ ఎవరికి కూడా తెలియలేదు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి నేను పోస్ట్ మ్యాన్ సర్కిల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో వారు కూడా ఈరోజు మన సర్కిల్ ఆఫీస్కి వెళ్ళి దీనిపై ఎందుకు హోల్డ్లో ఉంచారు అనేటువంటి విషయం తెలియజేస్తానని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈరోజు సాయంత్రానికి మనకి ఈ రిజల్ట్స్ అనేటువంటివి ఎందుకు హోల్డ్ చేశారు అనేటువంటి విషయం తెలిసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా సార్ట్ అవుట్ అయిపోయి వీరికి ఎప్పుడు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వచ్చు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో మొత్తానికైతే పాపం మన గ్రామీణ డాక్ సేవకు నుంచి ఎంటీఎస్గా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి చాలామందికి ప్రమోషన్ అయితే వచ్చింది, కానీ వచ్చినట్టే మళ్ళీ సందిగ్ధంలో పడడం జరిగింది ఫ్రెండ్స్. సో అందుకోసం మన ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళైతే చాలా గందరగోళంలో అయోమయంలో పడి ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇది ప్రమోషన్ వచ్చినట్టేనా లేదా మళ్ళీ ఏమన్నా మారిపోతుందా అని బాధపడుతున్నారు. సో వీటన్నిటికీ స్వస్తి చెప్తూ ఈరోజు ఈవినింగ్ లోపల మన లక్ష్మీనారాయణ గారు దీనిపై ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి ఎవరు కూడా కంగారు పడకండి, అలాగే లేనిపోని అపోహలైతే ఎవరు కూడా చేయకండి ఫ్రెండ్స్.